ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. 3 రోజుల క్రితం మొంతా తుఫాను భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొంతా తుఫాను వల్ల జిల్లాలో 23,000 హెక్టార్ల పంట నష్టం జరిగిందని అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరంలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పరిశీలించారు. పంట నష్ట వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తతతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని ఈ సందర్భంగా మాధవ్ చెప్పారు. పులివెందులలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో పెద్ద ఎత్తున వైసీపీ పార్టీని వీడే టీడీపీలోకి చేరారు. వైఎస్ రాజారెడ్డి వీధికి చెందిన పలువురి పార్టీ కండువలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలువురు టీడీపీలోకి చేరుతున్నారని బీటెక్ రవి తెలిపారు. ప్రోటోకాల్ విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా అధికారులు కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. కొంతమంది అధికారులు వైసీపీ అధికారంలోకి ఉందని భ్రమలో ఉన్నారని అన్నారు. తన నియోజకవర్గంలో అధికారుల తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెద్దమైన విలంక గ్రామంలో ముంతా తుఫాను బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. తుఫాను ప్రభావాన్ని ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు రక్షణగా ఉంటుందని చెప్పారు. ఏలేరు ప్రాజెక్టు నుండి దిగువకు విడుదల చేసిన వరద నీటి ఉధృతి వల్ల పిఠాపురం నియోజకవర్గంలో ప్రధాన పంట కాలువలకు పలు చోట్ల గండ్లు పడి వరి పొలాలు నీట మునిగాయి. సమాచారం అందుకున్న గోదావరి తూర్పు డెల్టా కమిటీ చైర్మన్ సునీల్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. సంబంధిత అధికారులతో గొల్లప్రోలు టోల్ గేట్ సమీపంలో ఉన్న పిండం, దొడ్డె కాలువ, గొర్రికండి కాలువల పరిస్థితులను పరిశీలించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రోటోకాల్ కారు ఢీకొని వ్యక్తికి గాయాలైన ఘటన తుళ్లూరు మండలం వెంకటపాలెం సమీపంలో చోటు చేసుకుంది. విజయవాడ నుంచి సచివాలయం వైపు వస్తున్న ప్రోటోకాల్ వాహనాన్ని విజయవాడ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పవన్ అనే వ్యక్తి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో పవన్ కు తీవ్ర గాయాలు కాగా తుళ్లూరు ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ శాఖ అధికారుల తీరుపై ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాను ప్రమాదం పెద్దగా లేకపోయినా 3 రోజులైన కాట్రేనికోన మండలంలో విద్యుత్ పునరుద్ధరించకపోవడంపై స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన మండల విద్యుత్ సబ్ స్టేషన్కు చేరుకొని అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మండలంలో విద్యుత్ శాఖ సిబ్బంది పనితీరుపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, పనితీరు మార్చుకోవాలని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. పత్తిపాడు నియోజకవర్గంలో మొంతా తుఫాను వల్ల జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు వివిధ శాఖల అధికారులు, నాయకులతో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సమావేశమయ్యారు. తుఫాను వలన పంట నష్టం, ఆస్తి నష్టం ఏ మేరకు జరిగిందో అధికారులను, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారుల తుది నివేదిక వచ్చిన తరువాత ఏ మేరకు నష్టం జరిగిందో వెల్లడిస్తామని చెప్పారు. మైనరు బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన రాయపురెడ్డి సత్యవెంకట కృష్ణపై కేసు నమోదు చేశామని అమలాపురం డీఎస్పీ ప్రసాద్ వెల్లడించారు. పోలవరం మండలం బాణాపురంలో మైనరు బాలికపై అత్యాచార కేసు విచారణకు వచ్చారు. ఈ కేసుపై విచారణ చేశామని, నిందితుడు స్పోర్ట్స్ పర్సన్, బాలబాలికలకు వాలీబాల్ నేర్పుతుంటాడని తెలిపారు. మరొక బాలికపై కూడా అత్యాచారం చేసినట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. నిందితుడిని జనసేన పార్టీకి చెందిన వ్యక్తిగా గుర్తించామని అన్నారు. బాపట్ల జిల్లా కారంచెడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో, లారీని ఢీకొన్న ఘటనలో భార్య సింగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త రఘువయ్య మృతి చెందాడు. క్షతగాతులకు చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పల్నాడు జిల్లా ముప్పాల మండలం మాదాల గ్రామంలో వ్యక్తిపై కత్తితో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు. పాత కక్షల నేపథ్యంలో షేక్ షాజానా సైదా అనే వ్యక్తిపై దాడి జరిగింది. ఆయనకు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తూర్పు వీధి గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి అంకురార్పణ చేయడం ఆనందంగా ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. జాతర మహోత్సవానికి అంకురార్పణ ముడుపు కట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.